తెలంగాణ ప్రజలకు పెద్ద షాక్ తగిలింది. రోజు లక్షలాది మంది ఆధారపడే ఆర్టీసీ బస్సులు ఇక ఆగిపోనున్నాయా? ఈ నెల 22వ తేదీ నుంచి టీజీఎస్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఇది సాధారణ సమ్మె కాదు, రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థనే కుదిపేసే పరిణామం. బస్సులు ఆగిపోతే ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రభుత్వం స్పందిస్తుందా లేక పరిస్థితి మరింత తీవ్రమవుతుందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. టీజీఎస్ఆర్టీసీ కార్మికులు ఎందుకు సమ్మెకు దిగుతున్నారు? ఇది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు. ఇది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల ఫలితం. ఆర్టీసీ జేఏసీ మొత్తం 32 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. అందులో ముఖ్యమైనవి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు ఇవ్వాలి, 30% ఫిట్మెంట్ అమలు చేయాలి, వేతన సవరణలు వెంటనే చేయాలి, సర్వీస్ బెనిఫిట్స్ కల్పించాలి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదని కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారంటున్నారు, మేము ప్రభుత్వానికి సేవ చేస్తున్నాం, కానీ మాకు సమాన హక్కులు లేవు. ఈ నేపథ్యంలోనే సమ్మెకు దిగే నిర్ణయం తీసుకున్నారు. సమ్మెకు ముందు ప్రభుత్వం, కార్మికుల మధ్య చర్చలు జరిగాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో లేబర్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. అందరూ ఒక పరిష్కారం వస్తుందని ఆశించారు, కానీ ఆ చర్చలు ఫలించలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేకపోవడంతో జేఏసీ సమ్మె నిర్ణయాన్ని ప్రకటించింది. ఇది చూస్తుంటే ఇరు పక్షాల మధ్య ఇంకా విభేదాలు తీవ్రంగా ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడు కీలక ప్రశ్న: చివరి నిమిషంలో ప్రభుత్వం స్పందిస్తుందా? ఈ పరిణామాల మధ్య తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఏమన్నారు? ఆర్టీసీ విలీనం అంశం ప్రస్తుతం కమిటీ వద్ద ఉంది. 2 సమస్యలు మినహా మిగిలిన వాటిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమ్మెలకు వెళ్లొద్దని సిబ్బందికి సూచించారు. ఇక పెండింగ్ డిఏలు ఇప్పటికే ఇచ్చామని, పీఆర్సీపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. మేము రవాణా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది పరంగా ఏ సమస్య ఉన్నా వాళ్ళ డిఏ ఇచ్చినాం, వాళ్ళ పీఆర్సీకి సంబంధించి ఆలోచన చేస్తున్నాం, పాత పీఆర్సీలు ఇచ్చినాం, వాళ్ళ కారుణ్య నియామకాలు చేస్తున్నాం. మొట్టమొదటిసారి 3 మెన్ కమిటీ వేసి డిస్మిస్ అయిన వాళ్ళకు కూడా దాదాపు 300 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాం, బస్సులు పెంచుతున్నాం, ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం. కాబట్టి ఇప్పుడే గాడిన పడుతున్న ఆర్టీసీని మూలిజే నక్క మీద తాటిపట్టు పడ్డట్టుగా ఇటువంటి ప్రేరేపితమైన అంశాలకు దయచేసి అట్రాక్ట్ కావద్దని నేను కార్మికులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళ సమస్యలు వినడానికి, పరిష్కారం చేయడానికి ప్రభుత్వం, నేను కానీ, మేనేజింగ్ సంస్థ కానీ, లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నిన్న కూనంనేని సాంబశివరావు గారు కూడా ముఖ్యమంత్రికి లేఖ రాసినారు. కాబట్టి మేము దానికి సంబంధించిన విషయాలని నేను వారిని మరొకసారి నేను కోరుతాను. గతంలో కూడా నేను అదే మాట చెప్పినాం. ఇప్పుడు కూడా ఆ 2 అంశాలు తప్ప ఏ సమస్య ఉన్నా పత్రికల ముందు చెప్తాను. అన్ని సమస్యల్ని మేము పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే రోడ్డు భద్రత కోసం అలైవ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా ప్రమాదాల నివారణ, గోల్డెన్ అవర్ లో బాధితులను ఆసుపత్రికి తరలించడం, రవాణా నియమాలపై అవగాహన, ఇలా ప్రభుత్వం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతుంది. కానీ కార్మికులు ఒప్పుకుంటారా? అసలు ఇదే ప్రశ్న. तेलंगाना सरकार ऑनरेबल चीफ मिनिस्टर रेवंत रेड्डी जी का नेतृत्व में 90 डेज का प्रोग्राम लगाया। उसमें ट्रांसपोर्ट एंड होम डिपार्टमेंट, अलाइव एंड रोड सेफ्टी के ऊपर प्रोग्राम लगाए। 13 तारीख से 18 तारीख इसमें पूरा प्रदेश में रोड सेफ्टी के बारे में अवेयरनेस क्रिएट करेंगे हम लोग, और रोड सेफ्टी के बारे में सबको इन्वॉल्व करके इसमें एक्सीडेंट को कम करने का जैसा तरीका हो सकता है वैसा जनता को बताने की कोशिश करते हैं। और बच्चों को भी इसमें इन्वॉल्व करके सब लोग, जो व्हीकल ओनर से लेके जो यूटिलाइज करते हैं पैसेंजर्स तक, सबको आरटीसी, ट्रांसपोर्ट डिपार्टमेंट एंड पुलिस सब मिलके ये हफ्ता प्रोग्राम करेंगे। इसमें रोड सेफ्टी से फर्स्ट मेजर एजेंडा, और ट्रांसपोर्ट डिपार्टमेंट में बहुत रिफॉर्म्स करके मैनुअल इंटरवेंशन कम करके आने वाला दिन में सर्विस अच्छा देके पब्लिक को अवेयरनेस क्रिएट करने में हम लोग रहेंगे। ఇంకో కీలక అంశం ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులు. ప్రభుత్వం ప్రైవేటు సంస్థల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని చూస్తుంది, కానీ కార్మికులు దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి భయం, ఆర్టీసీ బలహీనపడుతుంది, ఉద్యోగ భద్రత తగ్గుతుంది, ప్రైవేటీకరణ పెరుగుతుంది. కాబట్టి వారు స్పష్టం చేస్తున్నారు, ప్రభుత్వమే బస్సులను నడపాలంటూ. ఇది ఇప్పుడు పెద్ద రాజకీయ, ఆర్థిక చర్చగా మారింది. మొత్తానికి తెలంగాణలో పరిస్థితి కీలక మలుపులో ఉంది. ఈ నెల 22 నుంచి సమ్మె ప్రారంభమైతే ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది.
ఇప్పుడు అందరి చూపు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది. కార్మికులు వెనక్కి తగ్గుతారా లేక సమ్మె మరింత తీవ్రమవుతుందా? ఇది కేవలం కార్మికుల సమస్య కాదు, ప్రతి ఒక్కరి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే విషయం. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.